ఐటీఐఆర్ ఇక్కడ హైదరాబాదులో ఇక్కడ ఐటీఆర్ శాంక్షన్ సంబంధించిన అనుమతులు యూపీఏ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఐటీఆర్కి అనుమతులు ఇవ్వడం జరిగింది అని గత 5 రోజుల క్రితము నేను ప్రెస్ మీడియా ద్వారా తెలంగాణ యావత్తు దృష్టికి తీసుకే విధంగా ప్రధానంగా యువతీ యువకులకు ఉద్యోగాలకు సంబంధించిన ఈ యొక్క అంశం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. మళ్ళీ 5 రోజుల తర్వాత ఈ ఐటీఐకి సంబంధించిన ఈ యొక్క సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్లో మంజూరు ఐటీఐ ఇచ్చింది అనే దాని మీద ఇది క్యాన్సల్ కావడానికి 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత ఈ ఐటీఆర్ సంబంధించిన హైదరాబాద్కు మంజూరుకు సంబంధించిన దాని మీద రద్దు చేయడం జరిగిందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది వాస్తవం కాబట్టి ఇది ఏదో ప్రెస్ మీట్లో అవగాహన లేక చెప్పింది కాదు, అనాలోచితంగా మాట్లాడింది కాదు. ఇవన్నీ డాటా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను మాట్లాడిన. దీనికి సంబంధించి నేను మా గాంధీ భవన్ సంబంధించిన పిఆర్ఓ హరి ఇన్ఫర్మేషన్ టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను దీని మీద పూర్తి అవగాహనతోటే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇది విమర్శ కాదు. నేనేమంటున్నానంటే బీజేపీ బాబు జరా ఫోన్లు మాట్లాడొద్దని చెప్పేవారు. బీజేపీ ప్రభుత్వం ఐటీఐఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసిర్రు అని ఇది పొలిటికల్ విమర్శ కాదు. ఆ రోజు బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఇది క్యాన్సిల్ చేయకపోయి ఉంటే తెలంగాణలో ఎన్ని లక్షలు ఉద్యోగాలు? 15 లక్షలు. అంటే 10 ఏళ్ల కాలంలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. 10 ఏళ్లలో 15 లక్షల ఉద్యోగాలు ఇక్కడ ఈ ఐటీఐఆర్లో వచ్చేవి అని వాస్తవాలే చెప్పిన. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇగో ఇందులో ఉన్నది. ఇగో సెంటర్ గివ్ సిటీ ఐటీ 2.19 lakhs కోర్స్ బూస్ట్. విన్నారా ఇది బాబు? ఇది వస్తుందా మీకు? జూమ్ తీసుకోండి ఇది. ఎందుకంటే మళ్ళీ నేను రెండోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు విమర్శిస్తే ఇది నేను ప్రింట్ చేసుకొని వచ్చింది కాదు. ఇది నేనేదో సొంతంగా ఇంట్లో ముద్రలు తీసుకొచ్చి కాదు ఇది. ఓకే, ఇది చూసుకోండి అమ్మా జర జాగ్రత్తగా. ఓకే, వచ్చిందా జూమ్? ఓకే, ఇదొకటి. అట్లాగే ఇదేంటి? తెలంగాణ ఐటీ సెక్టర్ ట్రైవ్స్ డిస్పైట్ నో ఐటీఐఆర్ అంటే ఏంది? తెలుగులేదు. ఇది అర్థమైంది కదా? ఈ జూమ్ తీసుకోండి అమ్మా. ఓకే ఏమ్మా, ఎవరన్నా అంటే మీకు ఎవిడెన్స్ కొంత టీవీలలో ఎవరైనా విమర్శిస్తే దీని మీద మళ్ళీ వస్తా, ఆ సబ్జెక్ట్లోకి వస్తా. ఇది ఒక ఎవిడెన్స్ని మీరు రికార్డ్ చేసుకోండి ఇది. ఓకే ఓకే. తర్వాత ఇంకోటి టాక్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్
రీజన్ ITIR హైదరాబాద్. బాబు ఇది కూడా చూసుకోండి, ఇది కూడా ఈ 3 ఎవిడెన్స్లు ఇవి. ITIR సంబంధించిన యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్లో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అనుమతులు ఇచ్చిన దాని మీద ఈ యొక్క లింక్ డాక్యుమెంట్, ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్, ఇది ఎవిడెన్స్. ఇది ఏం బాబు తీసుకురా? ఓకే. కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది రాజకీయ విమర్శ కాదు, ప్రభుత్వాల మీద విమర్శ కాదు. తెలంగాణ బిడ్డగా ఈ 10 ఏళ్ళు ITIRని రద్దు చేసినటువంటి మళ్ళీ తీసుకురావాలి. బీజేపీ ప్రభుత్వమే కదా, మళ్ళీ ప్రధానమంత్రి 3వ సారి ప్రధానమంత్రి అయ్యారు. తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు ప్రజలు అవకాశం ఇచ్చిర్రు. అందులో 2 కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు అండ్ బండి సంజయ్ గారు. వాళ్ళు కూడా హైదరాబాదులో చూడండి, ఎంపీలు అక్కడ సికింద్రాబాద్ ఎంపీ బీజేపీ, మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ, చేవెళ్ళ ఎంపీ బీజేపీ, మెదక్ ఎంపీ బీజేపీ. 4 కదా. అంటే హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాదులో ఈ 4 ఎంపీలను హైదరాబాదు ప్రజలు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చారు గెలిపించి. మీ బాధ్యత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా జగ్గారెడ్డి తెలంగాణ యువతీ యువకులకు ITIR వల్ల ఉద్యోగ అవకాశాల దాంట్లో మీకు విషయాలు తెలవాలి కాబట్టి నేను 5 రోజుల కంటే ముందు పెట్టిన ప్రెస్ మీట్ని మళ్ళీ కంటిన్యూ ఎందుకు చేస్తున్నానంటే, దీని మీద ఒక బీజేపీ ఎంపీ రఘు దీని మీద ఒక కామెంట్ చేసిండు, నేను టీవీలో చూసినది. ఓకే, నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీకు బాధ్యతలు ఇచ్చారు కదా. సపోజ్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ సెంట్రల్లో వచ్చి ఉంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ప్రజలు చేసి ఉంటే, లేకపోతే తెలంగాణ నుంచి 14 సీట్లు ప్రజలందరూ కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిన అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యేవాళ్ళేమో. అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవేళ ఈసారి తెలంగాణ ప్రజలతో సహా దేశ ప్రజలు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసి ఉంటే 2012, 12, 13 సంవత్సరంలో సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే ITIR అనుమతులు ఇచ్చారో హైదరాబాద్కి, మేము పోయి రాహుల్ గాంధీ గారి దగ్గర కూర్చొని గతంలో మనం సోనియమ్మ ఇచ్చింది, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ITIR బీజేపీ ప్రభుత్వము క్యాన్సిల్ చేసిందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళం. మాకు అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ మళ్ళీ మాకు నమ్మకం, మళ్ళీ తప్పకుండా రానున్న ఎన్నికల్లో మళ్ళీ మాకున్న 16 సీట్లలో మళ్ళీ 14 సీట్లు తెలంగాణలో ఇస్తారని ఆశపడుతున్నాం ఎంపీలను. కేంద్రంలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, ప్రధానమంత్రి గారు రాహుల్ గాంధీ గారు అవుతారు. ఆ నమ్మకము వచ్చింది మాకు. ప్రజలు ఆ రకంగా మాకు